గైస్ హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు సెషన్లో మనం ఆర్డర్స్ పేజ్ గురించి చెప్తున్నాను. లైక్ ఎలా అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్ట్ పేజ్ గురించి కంప్లీట్గా సెషన్ మొత్తం కంప్లీట్ చేసాము. లైక్ ఎలా అంటే కార్ట్ని లైక్ మొబైల్ వ్యూ కానీ రెస్పాన్సివ్ వెబ్సైట్ లెక్క డిజైన్ చేసాము కార్ట్ పేజ్ని. అండ్ ఆల్సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సెషన్లో మనం ఆర్డర్ పేజ్ మీద ఇక్కడ ఆర్డర్ బటన్ ఉంది కదా, ప్లేస్ ఆర్డర్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ కార్ట్లో ఉన్న ఈ ప్రోడక్ట్ డిలీట్ అయిపోయి ఆర్డర్స్ పేజ్లోకి ఆర్డర్స్ పేజ్లోకి మూవ్ కావాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రోడక్ట్ మనం ఇక్కడ యాడ్ చేయగానే మనకి ఇక్కడ పాపప్ వచ్చింది. నెక్స్ట్ టైం మనకి కార్ట్కి వచ్చి చూసేసరికి మనకి ఆ డేటా ఇక్కడ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ డేటా. ఇప్పుడు మనం రిమూవ్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. అండ్ దెన్ ఇప్పుడు మనం ఈ ఐటెంని ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా పేజ్ అనేది రీడైరెక్ట్ అవ్వాలి ఆర్డర్స్ పేజ్లోకి. అండ్ దెన్ కార్ట్లో ఈ డేటా రిమూవ్ కావాలి. ఈ డేటా కార్ట్లో రిమూవ్ అయిపోయి ఆర్డర్స్ పేజ్లోకి రిఫ్లెక్ట్ కావాలి. అర్థమైందా? ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి గైస్. అది కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక యూజ్ స్టేట్మెంట్ తీసుకుంటాం గైస్. ఇక్కడ కాన్స్ట్ అని ఆర్డర్స్ అని ఒక యూజ్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఆర్డర్ సెట్ ఆర్డర్ యూజ్ స్టేట్మెంట్ తీసుకుందాం. అని తీసుకున్న తర్వాత మనకి యాక్చువల్లీ ఇక్కడ చూడండి గైస్. ఇక్కడ ఎగ్జాంపుల్లో మనము ఒక ఐటెం తీసుకొని కార్ట్లోకి యాడ్ చేయగానే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా కార్ట్లో యాడ్ అయిపోయింది. యాడ్ అవ్వగానే మనకి ఇలా పాపప్ వచ్చింది, ప్రోడక్ట్ ఈస్ యాడెడ్ అని. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పాపప్ రావాలి, సక్సెస్ఫుల్లీ ఆర్డర్డ్ అని. పాపప్ వచ్చి వెంటనే రీడైరెక్ట్ కావాలి ఎక్కడికి, ఆర్డర్స్ పేజ్లోకి. ఓకేనా? జస్ట్ సెకండ్ గైస్, కొంచెం ఓపిక్గా వినండి. ఓకేనా? ఇక్కడ మనం ఒక యూజ్ స్టేట్మెంట్ తీసుకుందాం. మనకి ఇప్పుడు లైక్ ఒక ఈవెంట్ తీసుకుందాం. లైక్ ఒక ఈవెంట్ని హ్యాండిల్ చేద్దాం. లైక్ కాన్స్ట్ హ్యాండిల్ ఆర్డర్ మనకి మనం ఏ డేటా అయితే మనం ప్లేస్ ఆర్డర్ చేస్తామో ఆ డేటా ఈ ఆర్డర్లోకి వచ్చి స్టోర్ కావాలి. అర్థమైందా? ఆ డేటా ఐడిని మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఐడిని తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడిని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మనం కార్ట్ పేజ్కి వెళ్ళాలి. డైరెక్ట్గా ఈ హ్యాండిల్ ఆర్డర్ని పాస్ చేస్తున్నాం ప్రాప్స్ రూపంలో. హ్యాండిల్ ఆర్డర్ ఇక్కడ ఈ హ్యాండిల్ ఆర్డర్ని మనం కార్ట్ పేజ్లో ఇక్కడ ఉంది కదా కార్ట్, ఈ కార్ట్ పేజ్లో ప్రాప్స్ రూపంలో పాస్ చేశాను. వన్స్ ఇక్కడ కార్ట్ పేజ్కి వచ్చాక ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ప్రాప్స్ రూపంలో హ్యాండిల్ ఆర్డర్ని తీసుకుందాం. ఓకేనా? ఆల్రెడీ తీసుకున్నాను హ్యాండిల్ ఆర్డర్ అని. తీసుకున్న తర్వాత ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ మనం లింక్ ఇచ్చేసి రియాక్ట్ రౌటర్ డామ్లో ఉన్న లింక్ ఇచ్చేసి ఇక్కడ 2 చేసి లైక్ ఆర్డర్స్లోకి వెంటనే రిఫ్లెక్ట్ అవ్వాలి. అండ్ దెన్ ఆర్డర్స్లోకి వచ్చాక ఇక్కడ మనం ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ ఇద్దాం. ఆన్ క్లిక్ ఈవెంట్ ఏ ప్రోడక్ట్ వెళ్ళాలి, హ్యాండిల్ ఆర్డర్ ఏ డేటా వెళ్ళాలి, ఈ ఐడి ఎక్కడికి వెళ్తే ఆ ఐడితో ఉన్న డేటాని మనం ఈ ఆర్డర్లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే, మనం ఐడిని సెండ్ చేసాం కార్ట్లో. చూడండి ఇక్కడ హ్యాండిల్ ఆర్డర్ ఆ ఐడిని సెండ్ చేసాం. ఇప్పుడు ఆ ఐడి ఇక్కడికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాండిల్ ఆర్డర్లో ఐడి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఐడితో ఉన్న డేటాని మనం ఆ ఆర్డర్స్లో స్టోర్ చేసుకోవాలి కదా. ఇక్కడ మనం ఒక లాజిక్ బిల్డ్ చేయాలి గైస్. ఏముండదు, సింపుల్ లాజిక్కే. కాన్స్ట్ ఫైండ్ ఈక్వల్ టు డేటా డాట్ ఫైండ్ అంటే ఎనీ ఐటమ్, ఈచ్ ఐటమ్ డాట్ ఐడి ఈక్వల్ టు ఆ ఐడి అంటే డేటా ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ యూస్ ఎఫెక్ట్లో. చూడండి ఆల్రెడీ మనం డేటాని స్టోర్ చేసుకున్నాం ఒక దాంట్లో. అంటే ఈ డేటాని యూఆర్ఎల్లో ఎవ్రీ డేటాని మనం ఫెచ్ చేసుకున్నాం కదా. ఆ డేటాని మొత్తం డేటా అనే ఈ యూజ్ స్టేట్లో స్టోర్ చేసుకుందాం. దాంట్లో ఆ ఐడికి ఇప్పుడు నువ్వు ప్లేస్ చేసిన ఐడి ఒకటైతే మనకు ఒక డేటా వస్తుంది.
లైక్ ఆ డేటా ఏమొస్తుందో చూపిస్తాను చూడండి గైస్. కన్సోల్ లాక్ చేస్తాను. సారీ ఫైండ్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం చూడండి. ఇక్కడ మనం ఇన్స్పైట్ ఓపెన్ చేద్దాం. సారీ, కన్సోల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, రిమూవ్ చేస్తున్నా. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక డేటా రావాలి. ఎస్, చూడండి గైస్, నువ్వు ఏ డేటా అయితే ఆర్డర్ చేసావో ఆ డేటా మొత్తం వచ్చేసింది. ఐ మీన్ ప్లేస్ చేసావు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ డిలీట్ కాలేదు. ఇక్కడ డిలీట్ అయిపోయి ఆటోమేటిక్గా ఆర్డర్ పేజ్కి వచ్చేది. ఇప్పుడు మరి ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఎగ్జాక్ట్గా వెంటనే మనం రీడైరెక్ట్ అయినాం ఆర్డర్స్ పేజ్లోకి. రీడైరెక్ట్ అయ్యి ఆ డేటాని మనం తీసుకున్నాం, అంటే కన్సోల్ లాక్ చేసాం. ఇప్పుడు ఈ డేటాను మనం స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? ఈ ఆర్డర్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలా స్టోర్ చేసుకుంటాం? సెట్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, సెట్ ఆర్డర్ ఉంది కదా, సెట్ ఆర్డర్. ఇప్పుడు ఫస్ట్ ఇంతకుముందు ఉన్న డేటా ప్లస్ ఇప్పుడు మనం తీసుకుపోయే డేటా అన్ని, అంటే ఎవ్రీ డేటా ఉండాలి కదా. స్ప్రెడ్ ఆపరేటర్, ఆర్డర్, ఫైండ్. ఇప్పుడు ఆర్డర్స్లో మనం డేటా ఏ డేటా అయితే మనం ప్లేస్ చేసామో ఎవ్రీ డేటా మనకి ఈ ఆర్డర్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ప్రోడక్ట్ యాడ్ అయిన పాపప్ వచ్చింది. మనం ఇక్కడ పాపప్ కూడా సెట్ చేయాలి. సో ఇది ప్లేస్ ఆర్డర్ చేశాను, వెంటనే ఇక్కడికి రిఫ్లెక్ట్ అయింది. అండ్ దెన్ ఇది కూడా ప్లేస్ ఆర్డర్ చేశాను, వెంటనే ఇది రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ చూడండి గైస్, 1 by 1 స్టోర్ అవుతుంది. ఈ మొత్తం ఒక ఎరేలో స్టోర్ కావాలి కదా. సారీ, జస్ట్ సెకండ్. యూజ్ స్టేట్, సెట్ ఆర్డర్, యూజ్ స్టేట్, సెట్ ఆర్డర్. సారీ, ఫైన్ కరెక్ట్. ఒక ఎరేలో స్టోర్ అయ్యాయి. నో ఇష్యూ గైస్. కన్సోల్ లాగా మనం ఓన్లీ ఫైన్ చేసాం, దట్స్ వై మనకు అలా వచ్చింది. ఆర్డర్ పేజ్ని కన్సోల్ లాగా చేద్దాం. ఐ మీన్ ఆర్డర్స్ని కన్సోల్ లాగా చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా మనకి ఒక ఎరేలో స్టోర్ అయి ఉంటాయి. మనం దీన్ని యాడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ యాడ్ చేసాం ఇదే ప్రోడక్ట్ని, ఇంకో ప్రోడక్ట్ని యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ మనం యాడ్ చేద్దాం కార్ట్లో. 2 ప్రోడక్ట్స్ మనం కార్ట్లో యాడ్ చేసాం. వన్స్ ఇక్కడ కార్ట్లో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని ప్లేస్ చేద్దాం. ఆర్డర్ వెంటనే ఎక్కడికి రిఫ్లెక్ట్ అయింది. దీన్ని ప్లేస్ చేద్దాం, వెంటనే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్స్ పేజ్లో 2 ఉండాలి. సారీ గైస్, ఇక్కడ ఆర్డర్స్ పేజ్లో 2 ప్రోడక్ట్స్ వచ్చాయి. చూడండి, మనం ఏ ప్రోడక్ట్ అయితే మనం క్లిక్ చేసామో ఆ ప్రోడక్ట్ మనకి ఆర్డర్ పేజ్లో వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు కొంచెం ఓపిక్గా వినండి గైస్. ఇప్పుడు ఈ డేటాని మనం ఆర్డర్స్లో, ఐ మీన్ నేను ఒకటి చెప్పాను కదా, ఇక్కడ మనం ఏదైతే ప్లేస్ చేసామో ఆ డేటా అనేది ఇక్కడ డిలీట్ అయిపోయి వెంటనే ఆర్డర్స్ పేజ్లోకి వచ్చేసేయాలి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే డిలీట్ అయిపోవాలి. కార్ట్లో ఉన్న డేటా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక లాజిక్ అప్లై చేస్తాను. కాన్స్ ఫిల్టర్ కార్ట్ డాట్ ఫిల్టర్ ఈచ్ item dot id not equal to చేసిన తర్వాత మనకి ఏ డేటా అయితే మనం ఆర్డర్ చేసామో ఆ డేటా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. ఈ డిలీట్కి ఇది లాజిక్ అంతే, జస్ట్ ఫిల్టర్ అప్లై చేస్తాం అంతే, డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. డిలీట్ అయిన తర్వాత రిమైనింగ్ డేటాని మనం ఇక్కడ ఐ మీన్ సెట్ కార్ట్లో సెట్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం గాయస్, ఇప్పుడు కార్ట్లో ఉంది డేటా. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ డిలీట్ అయిపోద్ది. చూడండి, డిలీటెడ్ ఆర్డర్ పేజ్కి వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఆ ప్రోడక్ట్ డిలీట్ అయిపోయింది. ఈమె క్లిక్ చేయగానే ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 డిలీట్ చేసిన డేటా, ఐ మీన్ ఇక్కడ కార్ట్లో నుంచి ప్లేస్ చేసిన ఎవ్రీ డేటా మనకి ఆర్డర్స్లో చూపేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్ లాగ్ చేస్తున్నాను. ఇక్కడ లాగ్ ఆర్డర్స్. ఇప్పుడు సారీ గైస్, ఆర్డర్స్ కాదు, ఆర్డర్. ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడు లోడ్ అయింది కదా. ఇప్పుడు చూద్దాం, కార్ట్లో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం పేజ్కి వచ్చేసాము. వన్స్ ఇక్కడ ప్లేస్ ఆర్డర్ మీద చేయగానే కార్ట్లో డేటా డిలీట్ అయిపోయి ఇక్కడ ఆర్డర్స్లో డేటా వచ్చింది. ఏ డేటా వచ్చింది? ఇక్కడ ఏ డేటా అయితే మనం కార్ట్లో ప్లేస్ చేసామో ఆ డేటా ఇక్కడ ఆర్డర్స్లో వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ డేటాని మనం పాస్ చేయాలి, ప్రాప్స్ రూపంలో పాస్ చేయాలి. ఎక్కడికి పాస్ చేయాలి? ఈ డేటాని మొత్తం మనం ఆర్డర్స్ పేజ్ ఉంది కదా, ఈ ఆర్డర్స్ పేజ్లో ఈ డేటాను పాస్ చేయాలి. ఎలా పాస్ చేస్తాం?
ప్రాప్స్ రూపంలో పాస్ చేయాలి. కానీ ఇక్కడ మనం ఆర్డర్ ఓకే. ఇప్పుడు ఈ డేటాను మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. కొంచెం ఓపికగా వినండి. ఆర్డర్‌ని పాస్ చేసాం కదా! ఆర్డర్. ఇక్కడ మనం కన్సోల్ లాక్ చేయలేదు కదా! ఇప్పుడు మనం ఆర్డర్స్ పేజ్‌లోకి రాగానే మనకి కన్సోల్ లాక్ రావాలి. ఇప్పుడు డేటా మన ఆర్డర్స్‌లో ఉన్న ఎవ్రీ డేటా మనకి చూపెట్టాలి కదా! అసలు రియాలిటీగా డేటా వస్తుందో రావట్లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐటెమ్‌ని మనం యాడ్ చేద్దాం. పాపప్ వచ్చింది. ప్లేస్ చేద్దాం. యెస్. కానీ చూడండి గైస్, ఇక్కడ మనకి అన్‌డిఫైన్డ్ అని వస్తుంది. కొంచెం ఓపికగా వినండి గైస్. కొంచెం ఓపికగా వినండి. మనకి ఎందుకు అన్‌డిఫైన్డ్ వస్తుందో నేను చూస్తాను. జస్ట్ నో ఇష్యూ గైస్. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఆర్డర్ అని పాస్ చేసాము ఆర్డర్స్ పేజ్‌లోకి. ఇక్కడ ఆర్డర్ ప్రాప్స్ రూపంలో డేటా పాస్ చేసాం గైస్. ఇక్కడ మనకి అన్‌డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకు వస్తుందో కొంచెం జస్ట్ ఎ సెకండ్ గైస్. జస్ట్ ఎ సెకండ్. ఆర్డర్ ఆర్డర్స్ అని ఇద్దాం. ఇక్కడ ఆర్డర్స్ ఇక్కడ మనం ఆర్డర్స్ పేజ్‌లో ఆర్డర్స్ అని ఇద్దాం. లెట్ us see వన్స్. ఇక్కడ కూడా మళ్ళీ అన్‌డిఫైన్డ్ వచ్చేసింది. కొంచెం ఓపికగా వినండి గైస్. కొంచెం లెంతీగా ఉండొచ్చు వీడియో. ఇక్కడ మనకి అన్‌డిఫైన్డ్ వస్తుంది. అంటే డేటా రావట్లేదు. కానీ ఒరిజినల్‌గా మనకి ఇక్కడ డేటా వస్తుంది చూడండి గైస్. మనం చూపించాం కదా ఇక్కడ. ఒక ఆర్డర్ అని నొక్కంగానే మనకి ఆ డేటా మొత్తం వచ్చేసింది. జస్ట్ ఎ సెకండ్ గైస్. జస్ట్ ఎ సెకండ్. వన్ క్లిక్ ఈవెంట్ హ్యాండిల్ ఆర్డర్ ఐడీస్ ఆర్డర్స్ కార్ట్ పేజ్కి వచ్చాం. వన్ క్లిక్ ఈవెంట్. ఓకే, ఫైన్ ప్లేస్ ఆర్డర్ ఫైన్ వర్కింగ్ ఫైన్. ఓకే, ప్రాప్స్ రూపంలో డేటా పాస్ చేసాం. ఇక్కడ కానీ ప్రాప్స్ రూపంలో డేటా పాస్ చేసాం. ఇక్కడ మనకి ఎలిమెంట్ కార్ట్ ఆర్డర్. ఓహో, సారీ గాయస్. ఇక్కడ ఆర్డర్స్ అని ఇచ్చాం కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం గాయస్. ప్లేస్ ఆర్డర్ చేయగానే మనకి ఇక్కడ అన్‌డిఫైన్ వస్తుంది గాయస్. ఇక్కడ మనం ఇష్యూని నెక్స్ట్ సెషన్‌లో రిసాల్వ్ చేద్దాం. ఇప్పటిదాకా అయితే ఇప్పుడు పర్ఫెక్ట్‌గా మనం ఎగ్జిక్యూట్ చేసాం గాయస్ కోడ్‌ని. నెక్స్ట్ సెషన్‌లో మనం ఈ ఇష్యూని ఎలా రిసాల్వ్ చేయాలో నేను మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ మీ.